This is Ragupta. Welcome back to our channel. ఈరోజు 1Bలో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 4th చాప్టర్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ చాప్టర్లో ఆల్రెడీ మనం ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది చేసాం. హోమోజనైజింగ్ మీద మనకు ఒక 7 మార్క్స్ ప్రాబ్లం అనేది వస్తుంది. అది అయిపోయింది. నెక్స్ట్ థియరమ్స్ ఉంటాయి. లాస్ట్ ప్రీవియస్ 2 years నుంచి కొంత పార్ట్ డిలీట్ కాబట్టి థియరమ్స్ అనేది ఇవ్వలేదు. సార్ మస్ట్ గా థియరం అనేది ఇస్తాడు. 6 థియరమ్స్ ఉంటాయి. అందులో ఒక థియరం అనేది మస్ట్ గా వస్తుంది. 6 థియరమ్స్, అందులో 1 by 1 థియరమ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, జస్ట్ ఒక 5 minutes కాన్సెప్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గురించి. తర్వాత మనం థియరం నెంబర్ 1కి వెళ్ళిపోతాం. ఓకే, సో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే ఆల్రెడీ 3rd చాప్టర్ లో స్ట్రైట్ లైన్ గురించి నేర్చుకున్నాం. స్ట్రైట్ లైన్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఓకేనండి. ఇంకో అలాగా మనకి 2 లైన్స్ కింద తీసుకున్నట్లయితే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 ఒక స్ట్రైట్ లైన్. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 ఒక స్ట్రైట్ లైన్. ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ మనకి ఏమవుతుందంటే కంబైన్డ్ ఈక్వేషన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇంటూ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ కంబైన్డ్ ఈక్వేషన్. ఈ రెండు కంబైన్డ్ ఈక్వేషన్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఈ కంబైన్డ్ ఈక్వేషన్ స్ప్లిట్ చేస్తే ఈ విధంగా ఫామ్ అవుతుంది 2 లైన్స్ కింద. ఈ కంబైన్డ్ ఈక్వేషన్ ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏ ఫార్ములాకి వచ్చాయంటే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ ఫార్ములాకి చేంజ్ అయ్యి ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే దీన్ని ఏమంటామంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటాం. హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అని అంటాం. ఇందులో 2 లైన్స్ ని సపోజ్ ఇలా తీసుకున్నాము. a1x ప్లస్ b1y ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ఈక్వల్స్ టు 0. 2 స్ట్రైట్ లైన్స్ ఇలా తీసుకున్నట్లయితే వీటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ a1x ప్లస్ b1y ఇంటూ a2x ప్లస్ b2y ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకి ఫామ్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఫార్ములాకి చేంజ్ అవుతుంది. చూడండి, ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే a1 a2 x స్క్వేర్ టర్మ్ వస్తుంది. ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే xy, ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే xy కామన్ తీస్తే రిమైనింగ్ పార్ట్ 2h. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే y స్క్వేర్ టర్మ్. ఇలాగా x స్క్వేర్ టర్మ్, xy టర్మ్, y స్క్వేర్ టర్మ్ 3 టర్మ్స్ ఫామ్ అవుతాయి. ఓకే అండి. ఇప్పుడు చూడండి, దీని పవర్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి. పవర్స్ అంటే వీటిని కాన్స్టెంట్స్ అంటాం. a h b ఆర్ కాన్స్టెంట్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. మనకు పవర్ ఏం చూడాలంటే వేరియబుల్స్ పవర్ చూడాలి. వేరియబుల్ పవర్ దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 1 ప్లస్ 1, దిస్ ఇస్ 2. సో దిస్ టోటల్ టర్మ్ పవర్ 2. సో ఆల్ టర్మ్స్ పవర్స్ ఈక్వల్ కాబట్టి దీన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని అంటాం. హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ ఎక్స్ అండ్ వై. ఇలా పవర్స్ 2 కాదు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. ఓకే అండి. సపోజ్ 3rd డిగ్రీ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ax క్యూబ్ ప్లస్ 2hx స్క్వేర్ y ప్లస్ by క్యూబ్ ఇలా ఉండాలి. దీని పవర్స్ ఏమైతే 3 అయింది, ఇది 3 అయింది, ఇది 3 అయింది. ఆల్ పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి this is a homogeneous equation of degree 3 in x comma y. This is homogeneous equation of second degree in x comma y. Okay, so దీన్ని ఏమంటామంటే ఓన్లీ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఎందుకంటే దీనికి ఆల్ పవర్స్ ఈక్వల్ రాలేదు. చూడండి, ఇది పవర్ 2 వచ్చిందండి, ఇది పవర్ 1 ప్లస్ 1 2 వచ్చిందండి, 2 వచ్చిందండి, ఇది 1 వచ్చిందండి, ఇది 1 వచ్చిందండి. ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఇక్కడ వేరియబుల్ పవర్ లేదంటే 0 వచ్చింది. సో దిస్ ఈస్ ద ఓన్లీ ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఇప్పుడు మన పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏం చెప్తుందంటే ఇలాంటి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ 2 లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలాంటి పేర్ ఆఫ్ స్ట్రైట్ ఇలాంటి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్
టూ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ టూ లైన్స్ ఎలా ఉంటాయి అని అంటే ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో. ax² + 2hxy + by² = 0. ఈ సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఈ ఈక్వేషన్ అనేది ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది అని మనం ఎలా చెప్పగలము? 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ లో సాటిస్ఫై అయింది. 0 + 0 + 0 ఏమొచ్చిందంటే 0 వచ్చింది. సో దిస్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని చెప్పచ్చు. ఎప్పుడైతే ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఆరిజిన్ గుండా పాస్ అయిందో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్ లైన్స్ ఆర్ ఆల్సో పాసింగ్ త్రూ ఆరిజిన్. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ లైన్స్. ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే లైన్స్ కూడా ఆరిజిన్ గుండానే పాస్ అవుతాయి అని అర్థం. అంటే ఎలా తీసుకోవచ్చు మనం? L1x + M1y = 0, L2x + M2y = 0 అని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే y = M1x, y = M2x ఇలా అయినా తీసుకోవచ్చు. ఈ రెండు కూడా ఆరిజిన్ గుండా పాస్ అయ్యేవి. 0 రాయండి, 0 0 సాటిస్ఫై, 0 0 సాటిస్ఫై, 0 0 సాటిస్ఫై. ఓకే, సో ఈ రకంగా అయినా తీసుకోవచ్చు, ఈ రకంగా అయినా మనం తీసుకోవచ్చు అని అంటాం. క్లియర్? సో నెక్స్ట్ వన్, ఒకవేళ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ తీసుకున్నాము. దిస్ ఈక్వేషన్ ఇస్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. దిస్ ఈక్వేషన్ ఇస్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. 0 0 రాయండి, 0 0 0 0 0, బట్ c ఇస్ నాట్ 0. సో c అనేది రిమైనింగ్ పార్ట్ ఉండిపోతుంది. c అనేది సపోజ్ ఒక 5 కాన్స్టెంట్ అనుకోండి, 5 = 0 అయిపోతుంది. 5 = 0 ఇంపాసిబుల్. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని అర్థం. సో ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎప్పుడైతే ఆరిజిన్ గుండా పాస్ అవ్వలేదు, ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే లైన్స్ కూడా ఆరిజిన్ గుండానే పాస్ అవుతాయి. ఆరిజిన్ గుండా పాస్ అవ్వని అర్థం. అప్పుడు మనం లైన్స్ ఎలా తీసుకుంటాం? L1x + M1y + N1 = 0 అని తీసుకుంటాం. L2x + M2y + N2 = 0 అని తీసుకుంటాం. Okay, so this is second degree equation represents these two lines. This homogeneous equation of second degree represents these two lines. The product of these two lines is also equals to this one. The product of these two lines is also equals to this homogeneous equation. Clear? Last one critical point is there. One critical point. Suppose x + y = 0 is the one straight line. X - y = 0 is the another straight line. The combined equation is product of these two. So x + y into x - y equals to 0. The product of these two, x² - y². This is correct. Okay, no problem at all. This equation is converted to y = -x. This equation is converted to y = x. Product of these two lines, y² = -x². -x² comes from this side, x² + y² = 0. We can take the same equations. But answer is different. Which is the correct? That is the critical point is there. Clear? Please observe this one. So this is the also straight line. This is also a straight line. మనం ఏం చెప్పాం? The product of those two straight lines is the combined equation. The combined equation. Here one type. This is another type. Which is the correct? This is only the correct. This is the wrong. Why? Because the product of these two straight lines. The product of two straight lines. Product of two straight lines ఎప్పుడు కూడా ఈక్వల్ టు 0 ఉన్నదే చేయాలి. ఈక్వల్ టు 0 ఉన్నదే చేయాలి. ఇలా అనేది చేయకూడదు. ఇలా చేస్తే అలాంటి మిస్టేక్ మనకి ఫాలో అవుతుంది. సో ఎప్పుడు కూడా ఈక్వల్ టు 0 ఉన్న ఈక్వేషన్స్ మాత్రమే ప్రొడక్ట్ చేయాలి అనేది అర్థం అండి. ఇంకోటి, ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయాలంటే, ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్
పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయాలి అని అంటే టూ కండిషన్స్ సాటిస్ఫై ఉండాలి. ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to 0 అనే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ని రిప్రజెంట్ చేయాలంటే టూ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి డెల్టా ఈక్వల్ టు abc ప్లస్ 2fgh మైనస్ af స్క్వేర్ మైనస్ bg స్క్వేర్ మైనస్ ch స్క్వేర్ ఈక్వల్ టు 0 ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సెకండ్ కండిషన్ h స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ab f స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు bc g స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ac సాటిస్ఫై అయితే దిస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్ టు పెయిర్ ఆఫ్ లైన్స్ అని అర్థం. దీని మీద ఇవి ఎలా వచ్చాయి దీని యొక్క ప్రూఫ్ అనేది నెక్స్ట్ థియరం లో మనం నేర్చుకుంటాం. ఓకే అండి, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్.